తనకు ఎలాంటి ఫార్మా కంపెనీలతో సంబంధం లేదని మెడికవర్ హాస్పిటల్స్ డైరెక్టర్ అన్నం శరత్ రెడ్డి తెలిపారు. తన మీద చేస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవమన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలకు మెడికవర్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ, అన్నం శరత్ రెడ్డి వివరణ ఇచ్చారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ గా గత 15 ఏళ్లుగా ఉన్నానని తెలిపారు. అంతకు మించి ఎలాంటి పరిచయం లేదని ఆయన స్పష్టం చేశారు. తో మన ఉన్న ఆ రోజు అప్పుడు ఉన్న వాళ్ళతో ఇనాగరేట్ చేయడం అనేది జరుగుతుంది. దట్స్ ఎ కామన్ థింగ్. సో దాన్ని మనము ఈ ఫార్మాకి లింక్ చేయాల్సిన దెర్ ఇస్ నో లింక్, రైట్? అండ్ నేను యాజ్ ఆఫ్ నౌ ఏ ఫార్మా కంపెనీస్ లో లేను. ఐఎమ్ ఎ కార్డియాలజిస్ట్, ప్రాక్టీసింగ్ కార్డియాలజిస్ట్. ఓకే, ఐఎమ్ ఓన్లీ డైరెక్టర్ ఇన్ మెడికవర్ హాస్పిటల్స్ అండ్ కొన్ని రిలేటెడ్ మెడికవర్ హాస్పిటల్స్ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి, అంటే మా సిస్టర్ కంపెనీస్ ఉన్నాయి, హాస్పిటల్స్, దాంట్లో కనిపిస్తుంది. అది కేటీఆర్ గారు ఈరోజు ఏదో ప్రెస్ మీట్ లో మెడికవర్ హాస్పిటల్స్ ఆర్ వర్కింగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ రిలేటెడ్ వర్క్ చేస్తుందని ఏదో కొన్ని ప్రెస్ రిలీజ్ వచ్చాయి. లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ దీని గురించి చాలా మంది ప్రెస్ పీపుల్ ఫోన్ చేయడము అండ్ యూనో దీని గురించి అడగడానికి లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తే మనమే క్లారిఫై చేద్దామని ప్రెస్ మీట్ హోల్డ్ చేశాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ డాక్టర్ అనిల్ కృష్ణ, కార్డియాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ఆఫ్ మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా. సో కొంచెం బేసిక్ హిస్టరీ ఆఫ్ మెడికవర్ హాస్పిటల్స్ చెప్పదలుచుకున్నాను. మెడికవర్ హాస్పిటల్స్ బేసికల్ గా ఇట్స్ ఎ స్వీడిష్ కంపెనీ, స్టాక్ హోమ్ లో లిస్ట్ అయిన కంపెనీ. ఆ మెడికవర్ హాస్పిటల్స్ ఈ ఇండియన్ కంపెనీలో అంటే ఈ సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఈ రోజు 65% షేర్ హోల్డింగ్ ఉంది. సో డైరెక్ట్ గా మనం ఏం మాట్లాడినా రిలేటెడ్ గా మాట్లాడకపోతే ఇట్ విల్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్స్. వాళ్ళ లిస్టెడ్ కంపెనీ కాబట్టి